మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి మహిళలు పుట్ట వద్ద నాగదేవునికి పాలాభిషేకం, పసుపు కుంకుమ సమర్పించారు. నాగేంద్ర స్వామి ఆశీర్వాదాలు భక్తులు కోరికలు మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ, నాగేంద్ర స్వామి గుడి ప్రధాన అర్చకులు బి అజయ్ సారథి, నీలం శ్రీనివాసు, శ్రీధర్ గోపి ప్రసాద్, అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసంలో వచ్చే 4వ రోజు చవితిగా మనం నాగుల చవితిగా జరుపుకుంటాము. ఈ పుట్టలో పాల్గొనడం వల్ల సకల సంపదలు మరియు పిల్లలు లేని వారికి కూడా శీఘ్రంగా సంతాన ప్రాప్తి మరియు భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టలో పాల్గొనడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి విశ్వాసంగా నమ్ముతారు. కాబట్టి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో భక్తులందరూ కూడా పాలు పంచామృతాలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఇలా పుట్టలో పాల్గొనడం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పూట ఆకాశదీప పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపలో పాల్గొంటున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంలో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వార్డులో ఉన్నటువంటి కుల ప్రముఖులందరూ కూడా చెప్పిన నేపథ్యంలో మా వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఇవాళ ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి నాగేంద్ర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గతం కంటే చాలా రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. వివిధ రకాల దేవతామూర్తులను కూడా ఇందులో నెలకొల్పి దినదినంగా అభివృద్ధికి దశలో కూడా ముందుకు సాగుతూ ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు అందరం కలిసి కమిటీగా ఏర్పడి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా లలితమ్మ వారు శివాలయము, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలతో పాటు నవగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్టలో భాగంగా ప్రతి నవరాత్రుల్లో భాగంగా 4 నవరాత్రులు ఇక్కడ అమ్మవారి దుర్గా నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, వసంత పంచమి నవరాత్రులు, వినాయక నవరాత్రులు, ఈ నవరాత్రులను బాగా చేస్తూ ఉంటాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈ నాగుల చవితికి ఇక్కడ దాదాపుగా ఒక 5,000 నుంచి 6,000 మంది భక్తులు వస్తారు. ఆ భక్తులందరికీ మాకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం.